ఈ యానిమేషన్ క్రైస్తవులకు మాత్రమే. ఇక్కడ చూపించే యానిమేషన్లో ఆత్మీయంగా జరిగే దేవుని సైనికులు మరియు సైతాను సైన్యం మధ్య జరిగే యుద్ధం చూపిస్తుంది. ఇతని పేరు దానియేలు. ఇతడు దేవుని బలమైన అనుభవజ్ఞుడైన సైనికుడు. ఇతడు చాలా ఏండ్ల పాటు దేవుని సైనికుడిగా ఉన్నాడు. దానియేలు శత్రువైన సాతానుతో పోరాడుతూ నిత్య జీవమైన మార్గంలో నడుచుచున్నాడు. తన దారిలో దానియేలు ఒక దేవుని సైనికుడిని కలుసుకుంటాడు. దానియేలు అతన్ని నిరాశగా ఎందుకున్నావని ప్రశ్నించి, నువ్వు ప్రమాదంలో ఉన్నావు, మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు అని హెచ్చరిస్తాడు. ఇప్పుడు ఆ సైనికుడు తను గాయపడి ఉన్నాడని, ఒక భర్తగా తండ్రిగా విఫలమవుతున్నాడని చెప్తాడు. తను దేవుని బలహీనమైన సైనికుడని కుంగిలిపోతుంటాడు. ఆశ్చర్యపడ్డ దానియేలు అతని పేరు అడగగా అతని పేరు విలియం అని చెప్తాడు. తాను నీ మైండ్ని అనుమానం అనే బాణంతో గాయపరిచాడని దానియేలు విలియంతో చెప్తాడు. అక్కడనే ఉన్న సైతాను సైనికులు దానియేలుకి వాళ్ళ గురించి ఎలా తెలిసిందని ఆశ్చర్యపడతారు. సాతాను మన మనస్సును, భావోద్వేగాన్ని తన నియంత్రణలో ఉంచుకుంటాడు. ఇది సాతాను యొక్క అబద్ధం. నువ్వు ధైర్యపడి సాతానుని ఎదిరించాలని దానియేలు విలియంకి చెప్తాడు. దీన్ని ఎలా జయించాలని విలియం దానియేలుని అడగగా, దానియేలు దేవుడిచ్చిన విశ్వాస కవచాన్ని ధరించుకొని సాతాను బాణాల నుండి తప్పించుకోమని సలహా ఇస్తాడు. దేవుని బలమైన సైనికుడిగా పోరాడమని చెప్తాడు. దీనితో విలియం ధైర్యపడి ఇక నుంచి సైతాను దాడుల నుండి జాగ్రత్తగా ఉంటూ నిత్య జీవం వైపు నడుస్తానని మాట ఇస్తాడు. తన స్వశక్తి మీద ఆధారపడకుండా దేవుని పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఈ జీవిత పోరాటంలో ముందుకు సాగమని దానియేలు విలియంకి చెప్తాడు.